నమస్కారం. సంక్రాంతి ధ్యాన్ మహాయజ్ఞం 10 స్పెషల్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మన పిరమిడ్ మాస్టర్స్ అందరికీ సంక్రాంతి అనగానే మన జ్ఞాపకొచ్చేది జీతవనం. మరి జీతవనంలో మనం సంక్రాంతి ఘనంగా జరుపుకుంటూ ఉంటాం ప్రతి ఏటా. మరి ఈ మాటు ఇది 10థ్ ఈ 10వ మనం ఇక్కడ జీతవనంలో జరుపుకుంటున్నాం. సో ఈ 10వ జరగబోయే ఈ కార్యక్రమంలో మరి ఎలాంటి హంగులుంటాయి, మరి ఎలాంటి అరేంజ్‌మెంట్స్ ఉంటాయి. అలాగే ఈ 9 సంవత్సరాల్లో మరి ఈ సంబరాల్ని ఎలా జరుపుకున్నారు? ఆ విశేషాలేంటి? ఇవన్నీ విషయాలు చెప్పడానికి మనతో పాటు ఉన్నారు జీతవనం ప్రభాకర్ గారు. మరి ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. వెల్కమ్ టు ది షో. మన పిరమిడ్ మాస్టర్స్‌కి సార్. సంక్రాంతి అనగానే యెస్ సార్. జ్ఞాపకం వచ్చేది జీతవనం. అవును సార్. చాలా హ్యాపీగా ఉందండి. Yes. ఇది అంటే 10వ అవును సార్. మరి మీరు జీతవనంలో ఈ సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నారు. అవును సార్. సో దీని గురించి తెలుసుకునే ముందు సార్. ఈ 9 సంవత్సరాల పాటు మీరు జరుపుకున్నారు కదా! అవును సార్. దాని విషయాలు తెలుసుకుందాం. సార్. అలాగే అన్నిటికంటే ముందు సార్. అసలు జీతవనంలో ఈ సంక్రాంతి సంబరాలు ఎలా మొదలయ్యాయి సార్. అనే అంశం నుంచి మనం మొదలుపెడదాం సార్. యెస్ సార్. మొట్టమొదటగా మన గురుదేవులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అలాగే స్వర్ణమాల పత్రి అమ్మ గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఇది మొట్టమొదటగా పత్రి సారు మాకి 2016లో కృష్ణా పుష్కరాలు జరుగుతున్నాయి సార్ విజయవాడలో. ఓకే. సో అక్కడ మాకి సార్ ఫస్ట్ అనౌన్స్ చేశారు. హ్మ్. అయితే అప్పటికంటే ముందుటి నుంచి మా బ్రదరు సుధాకర్ ఎప్పుడు సార్ వెంట పడుతుండేవాడు. హ్మ్. సార్ నాకు పెద్ద కార్యక్రమం ఏంటి నేను చేస్తాను, నాకు పెద్ద కార్యక్రమం ఏంటి నేను చేస్తాను అని. సో అప్పుడు సారు సంక్రాంతి సంబరాలుగా మనకి తర్వాత ధ్యాన మహాయాగం, అప్పుడు ధ్యాన మహాచక్రం ఉండేది. Hmm. సో ధ్యాన మహాచక్రం సెలబ్రేషన్స్గా మనకి సంక్రాంతి జీతవనం సంక్రాంతి సంబరాలని మనకి ఇవ్వడం జరిగింది. సో 2017 మొట్టమొదటి సంక్రాంతి ధ్యాన మహాయజ్ఞం అక్కడ జరగడం జరిగింది. సంక్రాంతి సంబరాలుగా ఎంతో అద్భుతంగా అలా ప్రారంభమైంది సార్ ఈ సంక్రాంతి ధ్యాన మహాయజ్ఞం. సో దీనికి మూల కారణం మా బ్రదర్ సార్. ఓకే. సో దీనికి మాకు సహాయ సహకారాలు అన్నీ అందించింది నందప్రసాద్ గారు సార్, నందా సార్. హ్మ్. సో వారికి మరి ఈ ప్రత్యేక కార్యక్రమం తరపున మరొకసారి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ప్రభాకర్ గారు. సార్. సో అంటే మీ బ్రదర్ ఒక ఇన్స్పిరేషన్ మూలంగా Yes, sir. ఈ ఒక జీతవనంలో ఈ ఒక కార్యక్రమం అనేది స్టార్ట్ అయింది. Yes, sir. అసలు ఫస్ట్ జీతవనం ఎలా మీరు తెలుసుకున్నారు? Sir. అంటే జీతవనం ఒక హిస్టరీ గురించి మాకు చెప్తారా? ఆ, sir. అసలు జీతవనం ఎలా మీరు తీసుకునే అక్కడ అభివృద్ధి చేయాలని అనుకున్నారు మీ ఇద్దరు బ్రదర్స్? సార్. సో దాని గురించి కొంచెం వివరంగా చెప్తారా? యాక్చువల్గా జీతవనము ఇది ఏదో మేము ఎక్కడో ఒక ఇన్స్పైర్ అయ్యో ఒక చోట చూసో ఆ క్షేత్రాన్ని స్థాపించలేదు సార్. ఓకే. ఓ సహజ సిద్ధంగా ఏర్పడిపోయింది ఆ క్షేత్రం. ఓకే. ఎందుకంటే నాకు వ్యవసాయం అంటే చాలా ఇష్టం ఉండేది. సో వ్యవసాయం కోసం ఒక పిరమిడ్ యాంగిల్ రెడీ చేసి ఉంచాను నేను మా పొలంలో అది. సో ఆ పొలం ఇప్పుడు ఏదైతే జీతవనం ఏర్పాటైందో అదంతా మా వ్యవసాయ పొలం సార్. సో ఆ వ్యవసాయ పొలంలో నాకు వ్యవసాయం మీద ఇష్టం ఉండడం వల్ల నేను వ్యవసాయానికి సహాయకరంగా పిరమిడ్ యొక్క ఎనర్జీ అందుతుందనే ఉద్దేశంతో నేను ఒక పిరమిడ్ యాంగిల్ రెడీ చేసి ఉంచాను. హ్మ్. అయితే ఆ పిరమిడ్ యాంగిల్ రెడీ చేసి ఉంచిన 18x18 ఆ సైజు కూడా ఓకే. యాంగిల్ రెడీ అయిపోయిన మరుసటి రోజే పత్రి సార్ అక్కడికి వచ్చేసారు తనకు తానుగాని. హ్మ్. సో ఓకే. అది ఆ క్షేత్రం యొక్క ప్రత్యేకత సార్. సో ఓకే. మాకేదో ఇప్పుడు అనేక చోట్ల మనం అన్ని చూస్తుంటాం, ఒక కార్యక్రమం కానీ ఇంకోటి కానీ దాన్ని ఇన్స్పైర్ అయ్యి మనం ఇంకోటి చేస్తుంటాం. అవును. కానీ ఆ క్షేత్రం అలా ఏర్పడలేదు సార్. హ్మ్. అలా గురువుగారి పాదస్పర్శతో ఏ రోజైతే గురువుగారు ఆ క్షేత్రంలో అడుగు పెట్టగానే, హ్మ్. సో ఆ క్షేత్రంలో మరి ఎన్నో సంవత్సరాలుగా మరి ఆ తపస్సు శక్తి ఉందో మరి గురువు గారి యొక్క శక్తి. హ్మ్. సో అడుగు పెట్టగానే అలా క్షేత్రంగా మారడం, పత్రి సారు నా మీద ఇలా చేయి వేసుకొని ఈ పిరమిడ్ యాంగిల్ని ఎందుకు ఇక్కడ ఉంచావు అని అడగడం. హ్మ్. సో నేనేం చెప్పానంటే అప్పటి వరకు మా వ్యవసాయం కోసం అనుకున్న ఆ పిరమిడ్ని హ్మ్. సార్ ఎప్పుడైతే నా మీద చేయి వేసుకొని అడగగానే నేను ఒక 3 మాటలు చెప్పాను. సార్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఆత్మజ్ఞానం పొందాలని. ఓకే. సో అప్పుడు పత్రి సార్ ఇది గొప్ప మహాక్షేత్రం అవుతుందని అన్నారు. హ్మ్. సో అలా అది పిరమిడ్ జీతవనం అలా రూపుదిద్దుకున్నా సార్. అంతేగాని ఎక్కడో ఇన్స్పైర్ అయ్యి మేము చేయలేదు. హుహుహు. సో ప్రతిదీ కూడా అంతే. అన్నప్రసాదం కానీ, అన్నప్రసాదం కూడా ఎలా మేము అందులో స్టార్ట్ చేయాల్సి వచ్చిందంటే, సో అలా సార్కి చెప్పిన తర్వాత ఆ పిరమిడ్ని కూడా మేము ఒక స్లాబ్ వేసి చక్కగా మెడిటేషన్కి కానీ మేము అరేంజ్ చేసిన తర్వాత మాస్టర్స్ రావడం ఎక్కువైంది. ఓకే. సో అక్కడికి మాస్టర్స్ వస్తే
ఇంకా వాళ్ళకి వచ్చిన తర్వాత అది ఊరు బయట ఉంటుంది పొలాల్లో. సో హ్మ్. వాళ్ళు వచ్చిన వాళ్ళకి మనం ఏదో ఒకటి ఆహారం అందించాలి కదా అని చెప్పి మా ఇంటి దగ్గర నుంచి మేము భోజనాలు చేసుకొని అక్కడికి వచ్చి పెట్టేవాళ్ళం. హ్మ్. సో అలా అన్నప్రసాదం కూడా ఆ స్థాయికి వెళ్ళింది. ఓకే. సో సో ఈ సహజంగానే ఏర్పాటైంది సార్ ఓకే. జీతవనం అనేది. అంటే ఈ ఈ పేరుంది కదా! జీతవనం అనేది. యాహ్! యాహ్! ఈ పేరు ఎలా వచ్చింది సార్? ఆ! అంటే అక్కడ అది ముందు నుంచి ఉందా? లేకపోతే మీరు పెట్టారా? లేకపోతే పత్రిజీగా సజెస్ట్ చేసారా? యెస్ అది సార్. చెప్పండి. ఆ! యాక్చువల్‌గా మొట్టమొదట సారు వచ్చారని చెప్పాను కదా! 2012 ఫిబ్రవరి 23వ తారీఖున గురువుగారు అక్కడికొచ్చారు. ఓకే. పత్రి సారు. సో, వచ్చినప్పుడు అప్పుడు సంపూర్ణంగా జీతవనం ఎలా ఉందంటే పచ్చటి వ్యవసాయ పొలంతో హ్మ్. చక్కగా సార్ అడుగుపెట్టినప్పటికి ఒక పసుపు తోట, అరటి తోట, చెరకు ఇవన్నీ స్పిరిచ్యువల్‌కి రిలేటెడ్ క్రాప్స్. హ్మ్. అవే ఉన్నాయి. అప్పుడు ఓకే. గురువుగారు వచ్చి అడుగుపెట్టినప్పుడు. హ్మ్. సో, దానికంటే ముందు కూడా నేనేం చేశానంటే మొత్తము ఆ పొలానంతా కూడా కేవలము గోమూత్రం పేడతోనే నేను నేచురల్ ఫార్మింగ్ చేసేవాడిని. హ్మ్. అంటే ఆ పొలం కూడా అంత పవిత్రత ఏర్పడింది. ఓకే. గురువుగారు అప్పటికొచ్చే ముందే అంటే ఎంతగా డిజైన్ అయ్యి ఉందో చూడండి. హ్మ్. ఆ భూమి కూడా ఓకే. అంత చక్కగా రూపుదిద్దుకుంది. సో, ఒక ఒక జగద్గురువు రావడానికి ముందే హ్మ్. ఆ ప్రదేశం పవిత్రత చేకూరుతా వచ్చింది. వావ్! హ్మ్. కెమికల్ అనేది లేకుండా మేము చక్కగా ఓ పవిత్రతతో ఫార్మింగ్ చేయడము, హ్మ్. రెస్పెక్ట్‌గా ఫార్మింగ్ చేయడం అనేది వచ్చింది. హ్మ్. దాంతో పాటు నేను ఎన్నో క్రాప్స్ కూడా అప్పటికి వేసి ఉన్నాను. కానీ గురువుగారు వచ్చే సమయానికి ఒక మంచి ఒక ఒక పవిత్రతకు చేకూరే క్రాప్స్ అక్కడ ఉన్నాయి అప్పుడు గాని. ఓకే. అంటే ఒక అరటి అయితేనేమి, ఒక చెరుకు అయితేనేమి, ఒక పసుపు ఇవన్నీ స్పిరిచువాల్‌కి రిలేటెడ్ క్రాప్స్ అన్నమాట. హ్మ్. సో, అప్పుడు సారొచ్చి అక్కడ ఆ పొలమంతా చూసి, మేము వ్యవసాయ పొలానికి పేరు పెట్టమన్నాను తప్ప, ఈ జీతవనం ఇవన్నీ ఏమీ మాకు తెలీదు. హ్మ్. అసలు అవగాహనే లేదు. ఓకే. అవి ఇలా అయితుందని గూడా మాకు ఊహ గూడా లేదు. హ్మ్. అయితే సార్‌కి నాకు వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి, సరే దీనికి ఒక వ్యవసాయం యొక్క పేరు ఇవ్వండి అంటే, అప్పుడు కామధేను పిరమిడ్ వ్యవసాయ క్షేత్రం అని పేరు ఇవ్వడం జరిగింది. ఓకే. 2012లో. హ్మ్. తర్వాత మేము సారు పేరు ఇచ్చిపోయిన తర్వాత సారు నన్ను ఇక్కడ అందరూ వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ఆత్మజ్ఞానం కావాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరూ చక్కగా ఆనందంగా ఉండాలి అని చెప్పి నేను చెప్పేసాను. మాటిచ్చేసాను సార్‌కి. హ్మ్. సో, అప్పుడు ఇంకా సార్‌కి మాటిచ్చామని చెప్పి ఆ పిరమిడ్‌ని చక్కగా మెడిటేషన్ కోసమే ఉపయోగించడం స్టార్ట్ అయిన తర్వాత సో, అలా ఆహ్, ఆహ్, పత్రి సార్ కామధేను పిరమిడ్ వ్యవసాయ క్షేత్రం అని పేరు ఇవ్వడం జరిగింది. హ్మ్. సో, మేము అదే ఫ్లోలో ఉన్నాము. సార్‌కి మాటిచ్చిన తర్వాత ఆ పిరమిడ్ అంతా చక్కగా రావడం, అవంతా జరిగిన తర్వాత అందరికి వచ్చిన వాళ్ళకి అన్నప్రసాదం అందించడం, ఇవి చక్కగా జరుగుతున్నాయి. హ్మ్. అదే సమయంలో ఇంకా మాస్టర్స్ కూడా ఎక్కువ రావడం జరగడంతో ఇంకొంచెం పిరమిడ్స్ వచ్చిన వాళ్ళకి వసతికి హ్మ్. తర్వాత అక్కడ గోశాల కూడా పిరమిడ్ గోశాల ఇవన్నీ ఏర్పాటు జరిగింది. సో, ఓకే. 2014లో పత్రి సారు మన జీతవనాన్ని ప్రారంభించడానికొచ్చారు. హుహు. జూన్ 18వ తారీఖు. ఓకే. సో, 2018లో జూన్ 18 వచ్చినప్పుడు 2014 జూన్ 18 వచ్చినప్పుడు ఆ రోజు ప్రారంభించేసి చక్కగా ఆ రోజంతా రాత్రి ఉండి తర్వాత సారు కొండపైకెక్కాం. అక్కడ హ్మ్. కొండపైకి గూడా ఒక పిరమిడ్ ఉంది. దాని హ్మ్. పేరు ధ్యాన శివ శిఖరం అని పత్రి సారు పేరిచ్చాడు. వావ్! సో, హ్మ్. ఆ పైన పేరిచ్చిన తర్వాత మళ్ళీ మేము సారు కిందకొచ్చాం. హ్మ్. కిందకొచ్చి అక్కడ ఒక అతిథి అనే అతిథుల కోసం ఒక బిల్డింగ్ కట్టాము. హ్మ్. ఆ బిల్డింగ్ పైకి సారే మమ్మల్ని తీసుకెళ్ళి అదంతా చూసి దీని పేరు ఈ రోజుటి నుంచి జేతవనం అని పేరిచ్చారు. వావ్! ఆ! అంటే జీతవనం అంటే మీనింగ్ ఏంటి? ఆ! యాక్చువల్‌గా నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారము హ్మ్. అప్పుడు బుద్ధుడు ఉన్న కాలంలో బుద్ధుడు ప్రచారము విస్తారంగా చేస్తుండేవాడు. ఓకే. ఆయన శిష్య పరంపర ఉండేది హ్మ్. విస్తారంగా. చాలామంది. వారికంటూ ఎక్కడ ఉండడానికి అంటూ ఒక ప్లేస్ ఉండేది కాదు. ఓకే. సో, అప్పుడు ఒక మాస్టరు అనాథ పిండకుడని ఆయన శిష్యుల్లో ఒకాయన ఒక ఆశ్రమం కట్టిస్తాడు. ఒక ఆరామం కట్టిస్తాడు బుద్ధుని ఓకే. కోసం. హ్మ్. అప్పుడు ఆరామం పేరే జేతవనం. సో, వావ్! అప్పుడున్న బుద్ధుడికి ఆ జేతవనము, హ్మ్. ఇప్పుడున్న ఈ మైత్రేయ బుద్ధుడికి ఈ పిరమిడ్ జేతవనం. ఓకే. సో, అలా పత్రి సారు పేరివ్వడం హ్మ్. జేతవనం అని. సో, జేతవనం అంటే బుద్ధులుండే వనం. అంటే పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా ఒక ఆ! బుద్ధులు లాంటి వాళ్ళే కాబట్టి బుద్ధుల్లాంటిది కాబట్టి వాళ్ళందరికీ కోసమని ఈ కట్టించిన స్థలం అని చెప్పుకోవచ్చు. అవును సార్. అలా యెస్. పేరొచ్చింది సార్. అంటే ఈ జీతవనం అంటే మొత్తం టోటల్ ఎన్ని ఏకర్స్‌లో ఉందండి? సార్. అలాగే దీంట్లో ఎన్ని పిరమిడ్స్ ఉన్నాయి? సార్. అలాగే మీరు వ్యవసాయం కూడా చేస్తా ఉంటున్నారు. అవును సార్. అది అది ఎన్ని ఎకరాల్లో చేస్తారు? ఇది కొంచెం వివరించి చెప్తారా?
సో మొట్టమొదటగా మా పొలం అంతా సార్ మేము ఫస్ట్‌లో మా తాతల కాలం నుంచి వచ్చిండేది ఒక 12 ఎకరాలు ఉంది సార్. హ్మ్. సో ఆ 12 ఎకరాలు అందులోనే ఉంచాము. తర్వాత ఒక 8 ఎకర్స్ మనకి కొనుక్కోవడం జరిగింది. ఓకే. ఆశ్రమం కోసము. మొత్తం 20 ఎకరాలు ఇప్పుడు జీతవనం మొత్తం విస్తరించి ఉంది. జీతవనంలో ఇప్పుడు స్పిరిచ్యువల్ ఫార్మింగు, పిరమిడ్ స్పిరిచ్యువల్ ఫార్మింగ్ అని కొంత ప్రాంతం చేస్తాము. అలాగే గోశాలకి మొత్తం జీతవనం మొత్తం 85 పిరమిడ్లు ఉన్నాయి సార్ ప్రస్తుతానికి. వావ్! 85 పిరమిడ్లు ఉన్నాయి. ఏ ఏ కన్‌స్ట్రక్షన్ చూసినా మనం పిరమిడ్‌నే ఏర్పాటు చేసాం. అదే ప్రత్యేకత. హుహు. సో ఉండడానికి పిరమిడే. హ్మ్. సో భోజనానికి పిరమిడే. సో తర్వాత మెడిటేషన్‌కి పిరమిడే. కాన్ఫరెన్స్ హాలు అంటే మనం సజ్జన సాంగత్యం చేసుకోవడానికి పిరమిడే. ఇలా థియేటర్ హాలు పిరమిడే. సో ఎవ్రీవన్ గోశాల పిరమిడ్సే. ఏ కన్‌స్ట్రక్షన్ చేసినా అక్కడ పిరమిడ్స్‌తోనే చేయాలనేది మా బ్రదర్ యొక్క సంకల్పం. వెరీ సో గుడ్. తనకి ఆ విజన్ అనమాట హ్మ్. ప్రతిదీ. సో అలాగే ప్రతిదీ పిరమిడే వచ్చింది సార్. హ్మ్. ఇప్పుడు మా బ్రదర్ యొక్క సమాధి ధ్యాన స్థల పైన కూడా ఒక అద్భుతమైన పిరమిడ్ 36 చాలా అద్భుతంగా హెవీ స్టాండర్డ్స్‌తో చేసాం సార్. చాలా బాగొచ్చింది. సో యెస్. దాంతో కలిపి 86 పిరమిడ్లు. సో ఈ సందర్భంగా హ్మ్. మీ బ్రదర్ గురించి కొన్ని వాక్యాలు. యెస్ సార్. మా బ్రదర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ జేతవనం. హ్మ్. ది ఫౌండర్. ఎందుకంటే ఆయన యొక్క సంకల్పంతోనే పత్రి సార్ ఆశీస్సులతోనే ఈరోజు జేతవనం అంతలా అభివృద్ధి కారణం జరిగింది. హ్మ్. ఎప్పుడు పత్రి సార్‌తో వెంట ఉండేవాడు సార్ సుధాకర్. మా బ్రదర్‌కి అన్నీ తెలిసిపోయేది ముందుగానే. ఇలాంటివి వస్తాయి. అక్కడ ఇంతమంది ఎంతో వందల మంది వచ్చి భోంచేస్తారు. ఎన్నో వందల పిరమిడ్లు వస్తాయి. వేల మంది వస్తారు. క్లాసులు చాలా అద్భుతంగా జరుగుతాయి అని చెప్పేవాడు అప్పట్లో. స్టార్టింగ్ డేస్‌లో. హ్మ్. నేను నవ్వుకునేవాడిని. హ్మ్. అసలు వీడు ఏం చెప్తా ఉన్నాడు ఏంటి అనేది. హ్మ్. ఎందుకంటే మేము చాలా క్లోజ్‌గా ఉండేవాళ్ళము మా బ్రదర్ నేను. హ్మ్. సో నేను నవ్వుకునేవాడిని. ఏదో చెప్తున్నాడులే అని. కానీ ఎప్పుడు తను చెప్పిందే జరిగిపోయేది సార్. ప్రతిదీ తను చెప్తూ ఏదైతే చెప్తాడో అవల్ల చక్కగా ఒకటొకటి సాకారమయ్యేది. హ్మ్. సో ముఖ్యంగా ఎంత గ్రేట్ అంటే సుధాకర్, పత్రి సారు జీతవనానికి ఎన్నో సార్లు వచ్చాడు సార్. హ్మ్. ఎన్నో సార్లు వచ్చాడు. అయితే నేను, మా బ్రదరు ఏం చేసేవాళ్ళం అంటే తను ఒకసారి ఇటు ఉన్నప్పుడు మేము బిజినెస్ ఉండేది మాకి. సో మా బ్రదరు జీతవనంలో ఉన్నప్పుడు నేను బిజినెస్ వెళ్ళేవాడిని. హ్మ్. నేను ఇక్కడ ఉన్నప్పుడు మా బ్రదరు బిజినెస్ వెళ్ళాడు. ఓకే. అయితే పత్రి సార్ మాత్రము మా బ్రదర్ ఇక్కడ ఉన్నప్పుడే వచ్చేవాడు జీతవనానికి. హుహు. అంటే అంత అవినాభావ సంబంధం ఉన్నది సుధాకర్‌కి, పత్రి సార్‌కి సార్. ఓకే. ప్రతిదీ అంత బాగున్నది. సో తనకు ఒక కసి సార్. అందరికీ కడుపు నిండా భోజనం పెట్టాలి. హ్మ్. ఎవ్వరు పస్తు ఉండకూడదు. హ్మ్. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో మా బ్రదర్‌కి అన్నప్రసాదం మీద ఎంత ఇష్టమంటే, నేను మౌన ధ్యానాలన్నీ చక్కగా చేసేవాడిని సార్. సో దాంట్లో ఫుడ్ అంతా కూడా కొంచెం కంట్రోల్‌గా ఇచ్చేవాళ్ళము. సో కొంతమందికి ఫుడ్డు ఆకలి అయిపోయేది కదా! వాళ్ళు తట్టుకోలేకుండా ఉండేవాళ్ళు. సో అప్పుడు ఏం చేసేవాడంటే, నేను లేనప్పుడు వాళ్ళందరిని పిలిచి అన్నం పెట్టేసేవాడు. అంటే ఓకే. కడుపు మార్చుకుంటూ ఎందుకు? మళ్ళీ ప్రభాకర్‌కి చెప్పొద్దండి. మీరు చక్కగా తినేసేసి వెళ్ళిపోయి మళ్ళీ ధ్యానం చేయండి. అంటే అంత ఇష్టం అన్నమాట. హ్మ్. తర్వాత వసతి కూడా సార్ చాలా క్లాస్‌గా ఉండాలి. సుధాకర్‌కి అంత ఇష్టం అన్నమాట. వచ్చిన వాళ్ళందరూ మనకి యోగులు. వాళ్ళకి ఆ యోగులకి మనం ఎంతో పవిత్రంగా చూసుకోవాలి. హ్మ్. మనకి పత్రి సార్ వస్తే ఎంత ముఖ్యమో ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ అంతే ముఖ్యము అని చెప్పి, సో అకామిడేషన్స్ కూడా అంతే బాగుండాలి. మనం ఎలా ఉంటామో మన రూమ్ ఎలా ఉంటుందో వచ్చిన వాళ్ళకి కూడా అలాగే ఉండాలి. హ్మ్. సో అని అంత చక్కగా తనకు అంత గొప్ప సంకల్పం సార్. ఓకే. ఎప్పుడు వచ్చిన వాళ్ళకి అన్నము, ఎప్పుడు ధ్యానం జరగాలి, ఎప్పుడు వసతి ఉండాలి. ఇదే ఎప్పుడు థింక్ చేసేవాడు సార్. హ్మ్. ఎప్పుడు చాలా సంకల్పం ఉన్న వ్యక్తి సార్ హ్మ్. సుధాకర్. సో యెస్. సుధాకర్ వల్లనే అంత పెద్ద క్షేత్రం ఏర్పడింది సార్ ఈరోజు. హ్మ్. సో సంక్రాంతి రావడం అయితేనేమి, అన్ని పిరమిడ్స్ రావడం అయితేనేమి, అంత ల్యాండ్స్ అన్నీ ఆ ల్యాండ్స్ పక్కన ల్యాండ్స్ అన్నీ కూడా మనకి కలిసి రావడం అయితేనేమి, సో అవన్నీ కూడా ఆయన సంకల్పమే సార్. సో ప్రభాకర్ గారు అంటే ముఖ్యమైన విషయం. హ్మ్. అంటే ఈ ఈ ఇవన్నీ కన్‌స్ట్రక్షన్స్ ఇన్ని జరుగుతున్నాయి. హ్మ్. మరి ఇంతమందికి మీరు భోజనం పెడుతున్నారు. అలాగే రెగ్యులర్‌గా క్లాసెస్ కూడా జరుగుతూ ఉంటాయి. అవును సో సార్. ఇవన్నీ జరగడానికి మరి ముఖ్యమైన అంశం ఏంటంటే కనుక ఫండ్స్ రావాలి. అవును సార్. సో అది మరి ఎలా అరేంజ్ అవుతున్నాయి? మరి మీరు ఈ 9 సంవత్సరాల నుంచి మరి ఈ సంక్రాంతి సంబరాలు జరుపుతున్నారు కదా! అవును సార్. అవును సార్. అవి ఎలా ముందుకు వెళ్ళగలుగుతున్నారు? సార్ లేదు సార్. నేను మా బ్రదర్ గాని సార్‌ని ఎప్పుడు మేము పూర్తిగా బిలీవ్ చేస్తాం సార్. హ్మ్. మాకు సెకండ్ థాటే ఉండదు. మాకు కంపల్సరీగా
అది మేము అనుకున్నది జరుగుతుంది అనేది ఒక్కటే సార్. హుహు. సో, మాకు అన్నప్రసాదానికి గానీ, కన్‌స్ట్రక్షన్‌కి గానీ, ఎప్పుడు కానీ ఎప్పుడు టైట్‌గానే ఉంటది. మామూలుగా మనం చేసేటప్పుడు, ఆ వర్క్ చేసేటప్పుడు ప్రతిదీ టైట్‌గానే ఉంటుంది. కానీ చివరి క్షణంలో ఖచ్చితంగా అందుతది సార్. ఓకే. ఎప్పుడు చివరి క్షణంలో ఖచ్చితంగా అందుతుంది. అవి మనకి ఇబ్బంది లేకుండా నడుస్తున్నాయి సార్. హ్మ్. ప్రస్తుతం అయితే నాకు మా బ్రదర్ శరీరం వదిలిన తర్వాత మాకిప్పుడు మా బ్రదరే పూర్తిగా ఆ క్షేత్రానికి క్షేత్రపాలకుడు సార్. ఓకే. సో, ఆయన యొక్క శక్తి వల్లనే ఇప్పుడు ఎంతో అద్భుతంగా మరింతగా అన్ని కార్యక్రమాలు చాలా చక్కగా జరుగుతున్నాయి. సో, ఇప్పుడు మాకు ఇంకా సులభంగా తను మాకు ఏం కావాలో ఆ క్షేత్రానికి ఎప్పుడు అరేంజ్ చేస్తుంటాడు సార్. హుహు. మాకు ఫైనాన్స్‌గా ఏదన్నా మాకు అవసరం ఉన్నప్పుడు ఆ క్షేత్రానికి, ఆ వర్క్‌కి మాకు ఎవరు అక్కడికి రావాలన్నా వాళ్ళని రప్పిస్తుంటాడు. సో, టోటల్‌గా ఇప్పుడు ఆ క్షేత్రానికి ఒక మహాశక్తి సుధాకర్. యెస్. ప్రభాకర్ గారు. సార్. అంటే ఈ 9 సంవత్సరాల పాటు మీరు సార్. అక్కడ జీతవనంలో సార్. సంక్రాంతి సంబరాలు చేస్తున్నారు. అవును సార్. ఈ 9 సంవత్సరాల్లో ప్రతి ఏటా ఎలాంటి మార్పులతో మీరు సంక్రాంతి చేశారన్నది ఆ అంశం గురించి చెప్తారా? మేము ఫస్ట్ స్టార్టింగ్‌లో కూడా ఆహ్, మాకు ఏ ఇయరు కూడా సార్ మాకి కష్టంగా అనిపించలేదు సార్. హుహు. చాలా ఉత్సాహంగా, చాలా ఎనర్జిటిక్‌గా చేస్తాము. హ్మ్. మాకు మాస్టర్స్ కూడా అందరూ అలాగే సహకరించేవాళ్ళు సార్. హ్మ్. అక్కడ ఏర్పాట్లకు గానీ, అక్కడ జరిగే కార్యక్రమాలకు గానీ, చక్కగా మన పిరమిడ్ మాస్టర్స్ అంత గొప్పవాళ్ళు ఇంకొకరు లేరు సార్. హ్మ్. నేను ఎన్నో చోట్ల ఎన్నో మందిని చూశాను. ఎన్నో ఆధ్యాత్మిక సంస్థలు చూశాను కానీ, మన పిరమిడ్ మాస్టర్స్ ఈస్ ద అల్టిమేట్ పర్సన్స్ సార్ ఈ హ్మ్. భూమి పైన. ఓకే. సో, మనం ఆహ్, ఎంత హార్ట్‌ఫుల్‌గా చేస్తామో, వాళ్ళ యొక్క సహకారం అంతే ఉంటది సార్. హ్మ్. సో, ఎవ్రీ ఇయర్ పిరమిడ్ మాస్టర్స్ సహకారం అంత బావుంటది. సో, మనకి ముఖ్యంగా ధర్మవరం మాస్టర్సు, అనంతపురం మాస్టర్సు వాళ్ళు ఫస్టు సంక్రాంతి నుంచి అక్కడికొచ్చి అన్నదానం గురించి వాళ్ళు చాలా శ్రద్ధ తీసుకొని, అక్కడ అన్నప్రసాదం అంతా వాళ్ళే చూసుకుంటారు. హ్మ్. అక్కడ బత్తలపల్లి అని వీళ్ళంతా ఉన్నారు సార్ వాళ్ళు. ఎంతలా సేవ చేస్తారంటే సార్, రాత్రింబగళ్ళు అక్కడే ఉండిపోతారు సార్ ఇంకా. హుహు. రెయ్యంబగళ్ళు అక్కడే ఉండి, కంటి మీద 3 రోజులు, 4 రోజులు నిద్ర ఉండదు. హ్మ్. అంతలా వాళ్ళు ఆహ్, సేవ చేసి, ఆ కార్యక్రమాన్ని ఎంతో అద్భుతమైన ఆహ్, సక్సెస్ చేస్తారు సార్. ఓకే. సో, ఇంకా ఫండింగ్ విషయంలో కూడా ఎప్పుడు కానీ ఏ రోజు ఏ లోటు రాలేదు సార్. హుహు. మాకు ఎంత అవసరమో అంత నేచర్ అందిస్తుంది. పత్రి సార్ యొక్క ఆశీస్సులు, సుధాకర్ సహకారము, నందా సార్ యొక్క గైడెన్సు, ఈ 3 సంవత్సరాలుగా నేను చాలా ఫీల్ అవుతున్నాను. అంతకుముందు అది అనిపిచ్చేది కాదు. ఎందుకంటే సార్ లైవ్‌తో ఉన్నాడు, సుధాకర ఉండేవాళ్ళు, హ్మ్. సార్ వాళ్ళు ఉన్నారు. అవి కనపడేది కాదు. అంటే హ్మ్. ఒక ఫ్లో ఎనర్జీస్‌తో ఎళ్ళిపోతా ఉన్నాం. అవును. అది ఆహ్, కానీ ఇప్పుడు మేము ఫీల్ అయితున్నాం. ఓకే. ఎందుకంటే మనకి ఎలా సహకారం అందుతాంది. సో, ఆ టయానికి ఎగ్జాక్ట్‌గా అరేంజ్ అయితోంది. హ్మ్. సో, ఇది ఎలా సాధ్యము అనేది మేము ఇంతకుముందు సంక్రాంతికి వాటికి ఏవన్నా ప్రొవిజన్స్ ఇవన్నీ ఆహ్, ఫోన్ చేసి మనం మనుషులు పంపించి అరేంజ్ చేసుకునేవాళ్ళం. హ్మ్. సో, ఇప్పుడు అలా లేదు. ఒకసారి ఫోన్ చేస్తే 1 డే ముందే వచ్చేస్తది. ఓహ్! ఆ! వెరీ గుడ్. అంటే హ్మ్. ఇవన్నీ ఒక డివైన్ ప్లాన్‌తో జరుగుతున్నాయి. డివైన్ హెల్ప్‌తో జరుగుతున్నాయి. హ్మ్. సో, అలా ఇప్పుడు చాలా ఈజీగా జరుగుతోంది సార్. హ్మ్. సో, సంక్రాంతిలో. ఇంకా ముఖ్యంగా సంక్రాంతిలో మెడిటేషన్ చాలా ఇంపార్టెంట్‌గా చేయిస్తాం సార్. రోజు మార్నింగ్ 4-8 ఒక హ్మ్. 4 అవర్సు. హ్మ్. తర్వాత ఈవినింగ్ మెడిటేషన్ కంపల్సరీగా ఉంటాది. ఓకే. చక్కగా జ్ఞానము భగవద్గీత గానీ, ఎంతోమంది సీనియర్ మాస్టర్స్ కానీ, వాళ్ళ హ్మ్. యొక్క జ్ఞానం అక్కడ చాలా కంపల్సరీగా ఓన్లీ మన పిఎస్ఎస్ఎం మాస్టర్స్‌నే ఎక్కువగా మనం ప్రిఫరెన్స్ ఇస్తాం సార్. ఓకే. అక్కడ వచ్చే మాస్టర్స్ కానీ హ్మ్, జ్ఞానపరంగా మన పిరమిడ్ మాస్టర్స్ యొక్క జ్ఞానానికే ఎక్కువగా మనం ప్రిఫరెన్స్ ఇచ్చి, ఆ జ్ఞానం అందేటట్టుగా మనం అంత కేర్ తీసుకుంటాం అక్కడ. హుహు. ఇంకా సాంస్కృతిక కార్యక్రమాలైతే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో చేస్తాం సార్ చక్కగా. యెస్. మైసూర్ నుంచి, హ్మ్. బెంగుళూరు నుంచి, హ్మ్. ఇలా చెన్నై నుంచి ఆళ్ళందరూ వస్తారు. హ్మ్. చాలా సాంప్రదాయబద్ధమైన నృత్యాలు హ్మ్. ఇవన్నీ చక్కగా చేయించి, మేజర్‌గా ఆ చుట్టూ పరిసర గ్రామాలు, కొన్ని వందల గ్రామాల ప్రజలొస్తారు సార్. హుహు. ఆ! వాళ్ళలో చాలా చైతన్యం వస్తది. సో, యెస్. ఆ 3 రోజులు వచ్చి ఆ పవిత్రతను మేజర్‌గా వాళ్ళు ఫీల్ అయితారు. హ్మ్. అక్కడ మనం అందించే అన్నప్రసాదం కానీ, హ్మ్. మనం చేసే కార్యక్రమాలు గానీ, మనం చేసే మెడిటేషన్ గానీ, అహింస వాటి గురించి అందించే అక్కడ బోర్డ్స్ గానీ, హ్మ్. వాళ్ళు చాలా ఫీల్ అయితారు. ఆ పవిత్రతని.
సో దానివల్ల చాలామంది చేంజెస్ కూడా అయ్యారు. ఆ పరిసర ప్రాంతాల ప్రజలందరూ కూడా మెడిటేషన్ అంటే ఒక మంచి భావన వచ్చింది. సో ధ్యానం చాలా గొప్పది. అహింసనే మనము పాటించాలి. సో అనేది చాలా మంది ప్రభావితమైంది సార్ ఈ సంక్రాంతి. సో అంటే ఇప్పుడు సంక్రాంతి ధ్యాన మహాయజ్ఞం 10 Yes, sir. చేయబోతున్నారు. అవును సార్. సో ఇప్పటిదాకా 9 కంప్లీట్ చేసుకుని ఇది 10ది చేయబోతున్నారు. అవును సార్. సో ఈ 10వ ధ్యాన మహాయజ్ఞం, సంక్రాంతి ధ్యాన మహాయజ్ఞంలో సార్ అంటే ఎలా ఉండబోతుంది, దాని విశేషాలేంటి? సంక్రాంతి ధ్యాన మహాయజ్ఞం 10ని మరింతగా ఎప్పుడు ఇక మా బ్రదర్ ఉండేటప్పుడు మేము భోజనాలు మామూలుగానే పెట్టేవాళ్ళం. ఓకే. ఏది బఫే భోజనం అది. కానీ తనకు కోరిక ఉండేది. అందరికీ బంతి భోజనాలు అరిటాకు వేసి పెట్టాలి అనేది ఆయనకి చాలా ఇష్టం ఉండేది. కానీ నేనే అడ్డు చెప్పేవాడిని. అంతమందికి వచ్చిన వాళ్ళకి మనం అరేంజ్ చేయలేమేమో అని చెప్పాను. కానీ తర్వాత నాకు అర్థమైంది. సో మనం కాదు ఇవంతా చేయించేది మాస్టర్స్. మనం ఒక అడుగు ముందుకేస్తే అవే జరిగిపోతాయని చెప్పి, సో గత సంవత్సరం కాకుండా బిఫోర్ సంవత్సరం నుంచి చక్కగా మనమే సొంతంగా టేబుల్స్ కొని ప్రతి అరిటాకులు వేసి వచ్చిన వాళ్ళందరికీ కూడా చక్కగా బంతి భోజనాలు అవన్నీ స్టార్ట్ చేసాం. ఈసారి మరింత మెరుగ్గా అవన్నీ చేయడం, చక్కగా మెడిటేషన్స్, అకామిడేషన్స్ ఇంకంత చక్కగా అందించాలనేది కోరిక సార్. అకామిడేషన్స్ మనము పూర్తి స్థాయిలో ఇన్ని సంవత్సరాలుగా ఇవ్వలేదు. అంటే అది నాకు తెలుసు. కానీ మన పిరమిడ్ మాస్టర్స్ ఎప్పుడు చెప్పరు. ఏదున్నా సర్దుకోబోయే స్వభావం మన పిరమిడ్ మాస్టర్స్ది. కానీ ఈసారి మరింతగా అకామిడేషన్స్ను మంచి చక్కగా అన్ని ప్రాపర్గా వాళ్ళకి అందించాలని మాస్టర్స్. ఎందుకంటే ఒక యోగి మన ఆ ప్లేస్కి వచ్చి అడుగు పెడుతున్నారు. ఒక యోగి వచ్చి అక్కడ పడుకుంటున్నారు. ఒక యోగి వచ్చి సెలబ్రేట్ చేస్తున్నారు. ఒక యోగి వచ్చి మెడిటేషన్ చేస్తారు. సో ఆ యోగికి ఏం కావాలో అది సంపూర్ణంగా చేయడం కోసం నిరంతరము జీతవనం పరితపిస్తూనే ఉంటుంది సార్. సో అంటే ఈ సంక్రాంతి సంబరాలు జరుగుతున్నప్పుడు మరి ఎంతో మంది అక్కడ వచ్చి ధ్యానం చేస్తూ ఉంటారు. మరి అక్కడ మీరు పెట్టే అద్భుతమైన భోజనాలు భుజించారు. సో వాళ్ళు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అంటే షేర్ చేసుకున్నారు, ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఫీల్ అయ్యారు అన్న ఆ అంశం పైన మాట్లాడతారా? అసలు ఫస్ట్ సరే అందరి యొక్క భావన ఏమంటే ప్రతి ఆడకూతురు కానీ ప్రతి స్త్రీ కానీ మేము పుట్టింటికి వస్తే ఎంత సంతోషం అనిపిస్తుందో జీతవనం సంక్రాంతికి వస్తే అంత సంతోషం అనిపిస్తుంది అంటారు సార్. మా పుట్టింటికి కూడా మేము వెళ్తే ఎలా ఉండదు, ఇక్కడ వస్తే అంత హాయిగా అనిపిస్తుంది. మా పుట్టింటికి వచ్చినంత స్వేచ్ఛ కానీ ఆ ఆప్యాయత కానీ ఇక్కడ మాకు అందుతున్నాయి, అంత హ్యాపీగా ఉంది అనేది అందరి యొక్క భావన సార్. వాళ్ళు చెప్తుంటే అన్నయ్య మా పుట్టింటికి వచ్చినంత ఆనందంగా ఉంది, ప్రతి సంవత్సరం మేము వస్తామని ప్రతి వాళ్ళు చెప్తారు సార్. అది మాకు ఎంతో తృప్తినిస్తుంది సార్. మా ఫ్యామిలీలో మా వదిన కానీ మా మేడం కానీ వాళ్ళ మాటలు వింటుంటే అసలు మాకు ఆనంద బాష్పాలు వస్తాయి. అంటే ఇప్పుడు ఎవరికి ఏది తక్కువై అక్కడికి రారు. ఎవరికి ఏం పడుకోవడానికి ఏం తక్కువ ఉండదు కదా సార్ ఈ కాలంలో. భోజనానికి అయినా తక్కువ ఉంది. అయినా అది ఒక అంత సెలబ్రేషన్ ఉన్న పండుగ రోజు వాళ్ళ సంక్రాంతి అంటే మన తెలుగు రాష్ట్రాల్లో చాలా గొప్పగా చేసుకునే పండుగ. అయినప్పటికీ అవన్నీ పక్కన పెట్టేసి ఇక్కడ మన ఆత్మ బంధువులతో చేసుకోవాలని ఇక్కడికి వస్తారు. సో అది వాళ్ళు అక్కడ కన్నా చాలా ఆనందాన్ని ఫీల్ అవుతారు సార్. ఇది కదా మనకి పండగ, ఇక్కడ కదా మనం సెలబ్రేట్ చేసుకోవాలి సో అని చాలా తృప్తి చెందుతారు సార్ మాస్టర్స్. వాళ్ళు వెళ్తున్నప్పుడు వాళ్ళ యొక్క అభిమానము చాలా ఆనందం వేస్తుంది సార్. సో ఎస్ ప్రభాకర్ గారు, సో సంక్రాంతి ధ్యాన్ మహాయజ్ఞం 10 గురించి ఫైనల్గా ఒక 4 వాక్యాల్లో చెప్పాలంటే మీరు ఏమని చెప్తారు? సంక్రాంతి అనేది ప్రతి ఆత్మ బంధువుల ఆత్మోత్సవం. ప్రతి పిరమిడ్ మాస్టర్ కానీ ప్రతి ఒక్క వ్యక్తిగా ప్రతి పిరమిడ్ మాస్టర్ ముఖ్యంగా మనం అందరం ఒక ఆత్మ బంధువులు. మనం ఆత్మ బంధువులందరూ కలిసి చేసుకునే పండగే సంక్రాంతి సార్. సో మేము మేజర్గా ఫార్మింగ్ రైతులకి కూడా ఈ సంక్రాంతి అనేది ఒక రైతులకి ముఖ్యంగా మన ప్రాంతంలో చాలా ప్రాతినిధ్యం ఇచ్చే ఫెస్టివల్ అది. సో అది మనకి పత్రిసారు అందుకోసమే జీతవనంలో పెట్టాడేమో. రాబో రోజుల్లో మనం పిరమిడ్ స్పిరిచువల్ ఫార్మింగ్ కూడా ఇప్పుడు చేస్తున్నాం సార్ చక్కగా. సో ప్రపంచవ్యాప్తంగా ఈ పిరమిడ్ స్పిరిచువల్ ఫార్మింగ్ అనేది రావాలి, ఒక అహింసాయుత భూమాత కావాలి. సో అది రైతు చేతిలో కూడా ఉంది. సో రైతు అలా పవిత్రంగా ఆ వ్యవసాయాన్ని చేసి ఒక మెడిటేషన్ చేసి ఒక అహింసలో ఉండి చేసే ప్రతి పండగ సంక్రాంతినే ఇంకా. సో అటువంటి కల్చర్ని పల్లెలంతా కూడా తీసుకురావాలి
సో అనేది మన యొక్క మేజర్ మోటో సార్. Hmm. సో అది రాబో రోజుల్లో అది మనం సాకారం చేసుకుంటాం ఆల్ Yes. పిరమిడ్ మాస్టర్స్ యొక్క సహకారంతో. సో ముఖ్యంగా ఈ సంక్రాంతికి ఊరేగింపు ఉత్సవం కూడా చాలా బాగుంటుంది సార్. Mhm. పత్రి సార్ ఫోటో, నందా సార్ ఫోటో, సుధాకర్ ఫోటో, వీళ్ళందరి ఫోటోస్ పెట్టి ఒక ఎద్దుల బండితో Mhm. గ్రామీణ వాతావరణంలో Yes. ఆ ఎద్దుల బండితో మనం మా విలేజ్లో నుంచి ముఖ్యంగా ఆ ప్రాంతంలో ఈ తాళాలు చప్పట్లు చాలా ఫేమస్ సార్. చాలా బ్యూటిఫుల్గా చేస్తారు వాళ్ళు. Mhm. సో వాళ్ళ యొక్క వీటితో ఊరేగింపు చేసుకుంటూ Hmm. మన పిరమిడ్ మాస్టర్ల డ్యాన్స్తో ఆ కోలాహలంతో చేసుకుంటూ ఉత్సవంగా వస్తూ సో అక్కడ మనం ప్రారంభించుకుంటాము ప్రతి సంవత్సరం. చాలా ఘనంగా వైభవంగా నిర్వహించుకుంటాం సార్ Hmm. ప్రతి సంవత్సరం. ప్రతి పిరమిడ్ మాస్టరు రావాలి. ఎస్ ప్రభాకర్ గారు, ఎంతో అద్భుతంగా మరి సంక్రాంతి సంబరాల గురించి ఎంతో అద్భుతంగా చెప్పారు. సంక్రాంతి ధ్యాన మహాయజ్ఞం 10 అనేది sir. చాలా అద్భుతంగా జరగాలి. పిరమిడ్ మాస్టర్స్ అందరూ వచ్చి సార్ మరి ఈ యజ్ఞాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను సార్. Yes, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఇదండి జేతవనం ధ్యాన మహాయజ్ఞం సంక్రాంతి ఒక కార్యక్రమం, ఒక విశేషాలు. సో ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ మన జేతవనం వెళ్ళి ఈ సంక్రాంతి పండుగల్లో మనం పార్టిసిపేట్ అవ్వాలి. ధ్యాన మహాయజ్ఞంలో వెళ్ళి అక్కడ ధ్యానం చేసి ఈ సంక్రాంతిని విజయవంతం చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.